నమస్తే, మీరు చూస్తుంది J6 న్యూస్ మీడియా. నేను మీ సుమలత. ఇక డీటెయిల్స్ చూస్తే, కాంగ్రెస్ ప్రభుత్వం రెండో విడత మంత్రివర్గ విస్తరణలో భాగంగా నిజామాబాద్ ఉమ్మడి జిల్లాకు ప్రాతినిధ్యం దక్కకుండా చేసి తీవ్ర అన్యాయం చేసిందని కాంగ్రెస్ శ్రేణులు భగ్గుమంటున్నాయి. పైకి గట్టిగా మాట్లాడలేకపోయినా గతంలో ఎన్నడూ లేని విధంగా కాంగ్రెస్ అధిష్టానం ఉమ్మడి జిల్లాకు తీవ్ర అన్యాయం చేసిందని లోపల నేతలు కార్యకర్తలు రగిలిపోతున్నారు. ఉమ్మడి జిల్లాలో సీనియర్ నేత బోధన ఎమ్మెల్యే పి సుదర్శన్ రెడ్డి, ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ రావులు మంత్రి పదవి కోసం ఆశించారు. వీరిద్దరిలో సుదర్శన్ రెడ్డి 4 సార్లు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో 4 సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికై ఒక దఫా కేబినెట్ మంత్రిగా కూడా పనిచేశారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత తెలంగాణ ప్రభుత్వంలో మంత్రిగా చేయాలని కలలు కన్నాడు. ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు ఎమ్మెల్యేగా మొదటిసారి ఎన్నికైనప్పటికీ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీతో ఉన్న సాన్నిహిత్యం కారణంగా కామారెడ్డి జిల్లా నుంచి తను కూడా మంత్రి పదవిని ఆశించి తను కూడా ఢిల్లీ స్థాయిలో లాబియింగ్ చేశారు. ఏం చేసినా ఉమ్మడి జిల్లాకు కాంగ్రెస్ అధిష్టానం చావు కబురు చల్లగా చెప్పినట్లు మంత్రివర్గ విస్తరణలో చోటివ్వకుండా ఉమ్మడి జిల్లాకు అన్యాయం చేసిందని చెప్పొచ్చు. చూస్తూనే ఉండండి మీ J6 న్యూస్.